ఓకే, ఆ ఇన్డెప్త్ అనాలిసిస్ చేసేటప్పుడు వాళ్ళు ఏది అడిగితే అది మనం ఇవ్వడానికి రెడీగా ఉండాలి. ఇట్ ఈస్ నాట్ లైక్ జస్ట్ సమ్ ఆఫ్ రెవెన్యూ ఎంత ఒక స్టోర్కి, ఒక కేటగిరీ మీద సమ్ ఆఫ్ రెవెన్యూ ఎంత, ఒక కస్టమర్ టోటల్ రెవెన్యూ ఎంత, ఒక కస్టమర్ ఎన్నిసార్లు వచ్చాడు, ఇలా డైరెక్ట్ క్వైరీస్ కాకుండా కొన్ని అనలిటిక్స్ కావాలి, వాళ్ళకి ఇన్ డెప్త్ కావాలి. ఎలాగా ఏంటి అవి అవి ఏంటి అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీస్లో మల్టిపుల్ టేబుల్స్ ఉంటాయి. ఓకే, మల్టిపుల్ టేబుల్స్ ఉంటాయి. ఏంటి? కస్టమర్స్ టేబుల్లో కస్టమర్ ఇన్ఫర్మేషన్, ప్రొడక్ట్ టేబుల్లో ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్, ట్రాన్సాక్షన్ టేబుల్లో ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్, స్టోర్ టేబుల్స్లో స్టోర్ ఇన్ఫర్మేషన్, ఇలా మల్టిపుల్ ఇన్ఫర్మేషన్స్ అనేది ఉంటుంది. ఓకే, వాళ్ళు ఏంటంటే మనం ఏం చేస్తాం తెలియదు, కానీ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, నాకు టాప్ 3 సెల్లింగ్ ప్రొడక్ట్స్ ఏంటి, టాప్ 3 సెల్లింగ్ ప్రొడక్ట్స్ ఏంటి, ఆ టాప్ 3 సెల్లింగ్ ప్రొడక్ట్స్ లో టాప్ 3 కస్టమర్స్ ఎవరు. ఓకే, లేదు అంటే ఐ వాంట్ డే 1 to day 30, ఓకే, క్యుములేటివ్ సమ్ విచ్ ఈస్ రన్నింగ్ టోటల్. ఓకే, డే 1 ఎక్స్ అని చెప్తే డే 2 వై అని ఉంటే వై ప్లస్ ఎక్స్ చెప్పమని అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ డే 1 100 రూపీస్ సేల్ అయింది అనుకో, డే 2 200 అయింది అనుకో, డే 2 సేల్ చెప్పేటప్పుడు నాకు క్యుములేటివ్ సమ్ చెప్పు అంటాడు. అంటే ఆ డే 1 నుంచి డే 2 కలిపి ఏమంత అయిందో చెప్పు అంటాడు. సో పర్టికులర్ గా వాడు ఏమంటాడంటే, నాకు ఫెబ్లో, ఓకే, ఫెబ్ 15 క్యుములేటివ్ సేల్స్ ఎంత అని అడిగాడు అనుకో, దాని మీనింగ్ ఏంటంటే డే 1 నుంచి డే 15 వరకు అయిన టోటల్ సేల్స్. డే 16 చెప్పు అన్నాడు అంటే డే 1 నుంచి డే 16 చెప్పు అని అర్థం. డే 28 చెప్పు అంటే డే 1 to డే 28 క్యుములేటివ్ సమ్ చెప్పు అని అర్థం. ఓకే, సో he might ask you cumulative sum also, which is basically from day 1 to day n cumulative sum. Okay, sometimes he will ask for who is the first purchased customer, who is the last purchased customer. Okay, what is the second highest product sold, what is the third highest product sold. సో ఇవే మీకు ఇంటర్వ్యూస్ లో యూజువల్ గా సెకండ్ హైయెస్ట్ శాలరీ, థర్డ్ హైయెస్ట్ శాలరీ అని చెప్పి ఎంప్లాయ్ టేబుల్ మీద మీకు కాలేజీలో నేర్పించుంటారు. సెకండ్ హైయెస్ట్ శాలరీ, థర్డ్ హైయెస్ట్ శాలరీ వినుంటారు. విన్నారా? ఫస్ట్ హైయెస్ట్ శాలరీ, సెకండ్ హైయెస్ట్ శాలరీ విన్నారా? అలాగే స్టోర్ పర్ఫార్మెన్స్ ని అనలైజ్ చేయండి. నాకు స్టోర్ వైజ్ డిపార్ట్మెంట్, స్టోర్లో డిపార్ట్మెంట్ వైజ్ రెవెన్యూ కావాలి అంటాడు. స్టోర్లో డిపార్ట్మెంట్ వైజ్ రెవెన్యూ కావాలంటాడు. చూడండి జాగ్రత్త వినండి నేను ఏం చెప్తున్నాను. స్టోర్లో డిపార్ట్మెంట్ వైజ్ ఒక సిఎంఆర్ మాల్ ఉంది. సిఎంఆర్ మాల్లో ఫర్ ఎగ్జాంపుల్ 4 ఫ్లోర్లు ఉన్నాయి బిల్డింగ్. 4 ఫ్లోర్లో ఏవే ఉన్నాయి? ఉమెన్ కేటగిరీ ఉంది, మెన్ కేటగిరీ ఉంది, చిల్డ్రన్ కేటగిరీ ఉంది, అడల్ట్ కేటగిరీ, సీనియర్ కేటగిరీ ఉందనుకో. ఆ స్టోర్లోనే ట్రాన్సాక్షన్స్ అన్ని కలిపి వస్తాయి డేటా. కానీ మీరు చెప్పాల్సింది ఏంటంటే స్టోర్ వైజ్ చెప్పాలి, స్టోర్ వైజ్ పర్ఫార్మెన్స్ చెప్పాలి, అనలైజ్ ఇన్ డీప్. ఆ స్టోర్లో ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీలో టాప్ 3 ఉన్నాయి. ఒక క్వైరీలోనే నేను మొత్తం అంతా కనుక్కోవాలి. మొత్తం అంతా క్వైరీ అంతా రాసి ఎక్సెల్ షీట్లోకి లాగి పివోట్ టేబుల్ వేసుకొని కండిషనల్ ఫార్మాటింగ్ చేసుకొని అంతా అవన్నీ చేస్తే కూడా కరెక్టే, మీ అనాలిసిస్ అంతా కరెక్టే. కానీ మీకు క్వైరీ రాసి తెప్పించేయాలి మొత్తం అవుట్పుట్స్ అన్ని. ఓకే, సో ఇలాంటి డీప్ అనాలిసిస్ చేసేటప్పుడు మీకు ఏంటి అంటే యూజ్ అయ్యేది విండో ఫంక్షన్స్. ఓకే, అసలు విండో ఫంక్షన్స్ ఏంటి అంటే, విండో ఫంక్షన్స్ అనేవి ఇట్ పర్ఫార్మ్ సమ్ క్యాలిక్యులేషన్స్ పర్ఫార్మ్ చేస్తుంది. దేని మీద చేస్తుంది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ రో మీద చేస్తుంది. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ రో మీద చేస్తుంది. ఓకే, కానీ గ్రూప్ చేస్తుంది, మొత్తం గ్రూప్ చేస్తుంది. కానీ ఆ గ్రూప్ చేసింది మొత్తం రోస్ అనేవి రెడ్యూస్ అవ్వకుండా ఈచ్ అండ్ ఎవ్రీ రోకి డిస్ప్లే అవుతాయి అవి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రూప్ బై రాస్తున్నారు అనుకో, మీ రోస్ అనేవి రెడ్యూస్ అయిపోతాయి. అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీ డేటాలో లోహిత February 1 100 చేసింది, లోహిత February 2 200 చేసింది,
లోహిత ఫిబ్రవరి 300 చేసింది అనుకో. ఓకే, నేను ఇప్పుడు గ్రూప్ బై రాసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ కస్టమర్ నేమ్ కామా సమ్ ఆఫ్ అమౌంట్ ఫ్రమ్ ట్రాన్సాక్షన్ టేబుల్ గ్రూప్ బై కస్టమర్ నేమ్ అని రాశాను అనుకో, నాకు అవుట్పుట్ ఫైనల్ గా ఎన్ని రికార్డ్స్ వస్తాయి? ఒక రికార్డే వస్తుంది, లోహిత 600. ఆ 3 days తరకు సమ్ వచ్చి ఒక రో మాత్రమే డిస్ప్లే అవుతుంది. నా ఒరిజినల్ డేటా సెట్ లో కాలమ్స్ ఏమొచ్చి 3 and 3 రికార్డ్స్ ఆర్ మై యూజువల్ ఇన్పుట్. బట్ అవుట్పుట్ ఫైనల్ గా క్వైరీ రాసిన తర్వాత నాకు ఒక్క రికార్డ్ మాత్రమే డిస్ప్లే అవుతుంది ఆఫ్టర్ గ్రూప్ బై. ఇట్ ఈస్ రెడ్యూసింగ్ ద నెంబర్ ఆఫ్ రోస్. ఓకే, ఇట్ ఈస్ రెడ్యూసింగ్ ద నెంబర్ ఆఫ్ రోస్. అలా కాకుండా విండో ఫంక్షన్స్ లో ఆ రోస్ ని ఏమి డిస్టర్బ్ చేయకుండా నా అవుట్పుట్ లోనే ఆ 3 రోస్ అలానే ఉంటాయి. ఎక్స్ట్రా కాలమ్ లో ఆ 3 రోస్ లోని 600 డిస్ప్లే అవ్వాలి. వితౌట్ డిస్టర్బింగ్ ఎనీ రోస్, it will calculate the grouping and it will give you the value in the extra column. Okay, so that is what basically window functions means. Okay, window functions is basically to perform calculations across rows without grouping them. Okay, unlike group by, it does not reduce any rows. Okay, దాని సింటెక్స్ ఎలా ఉంటది అంటే ఆ షీట్ లో ఉంది చూడండి పైన, అది కొంచెం ఆ ఇమేజ్ జూమ్ చేయరా. జూమ్ చేస్తే ఏముంది ఎక్స్ప్లెయిన్ చేయి చార్మి. ఎలాంటి మార్పు లేకపోవడం సామాన్యులకు భారీ ఊరటనిచ్చే అంశం. ప్రీమియం పెట్రోల్ ధర లీటర్కు ₹2 పెరిగింది. మనకి విండోస్ ఫంక్షన్ యూజ్ చేస్తే సింటాక్స్ వచ్చేసి సెలెక్ట్ కాలమ్ నేమ్, అక్కడున్న పర్టికులర్ కాలమ్ నేమ్లో మనం విండోస్ ఫంక్షన్ వాడుతున్నాం కాబట్టి కమాండ్ మనం విండోస్ ఫంక్షన్ అని ఇచ్చి అక్కడ మనం ఎక్స్ప్రెషన్లో సమ్మా లేకపోతే ఏం చేసినామా ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఓవర్ అనే ఒక కమాండ్ ఇచ్చి పార్టీషన్ బై, దేని ద్వారా మనం పార్టీషన్ అనేది చేస్తున్నామో పర్టికులర్ కాలమ్ నేమ్ అనేది రాయాలి. అది ఏ టేబుల్ నుంచి చేస్తున్నామో ఫ్రమ్ టేబుల్ నేమ్, అంతే. ఓకే, ఇది బేసిక్ సింటాక్స్. ఓకే, ఈ బేసిక్ సింటాక్స్ లో ఫస్ట్ కాలమ్ నేమ్ ఉంది, కామా రాశారు. కామా రాసిన తర్వాత విండో ఫంక్షన్ ఉంది, రైట్? ఎక్సెల్ విండో ఫంక్షన్ రాశారు. లోపల ఎక్స్ప్రెషన్ అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ యువర్ బేసిక్ కాలమ్ నేమ్. నువ్వు అమౌంట్ మీద చేస్తున్నావా, డేట్ మీద చేస్తున్నావా, లోపల ఎక్స్ప్రెషన్ అంటే కాలమ్ అని అర్థం. ఓవర్ పార్టీషన్ బై క్లాస్ రాసి, పార్టీషన్ బై క్లాస్ తర్వాత దేని మీద పార్టీషన్ చేస్తున్నాం. ఓకే, సో మీకు పార్టీషన్ బై అర్థం కావడానికి ఎక్స్ట్రా ట్యాబ్ లో పార్టీషన్ బై అసలు ఏం చేస్తుంది, అసలు పార్టీషన్ బై ఏంటి అనేది పెట్టాను. ఓకే, గో టు పార్టీషన్ బై. సో జస్ట్ హెడ్డింగ్స్ మాత్రమే చూడండి ప్రెసెంట్. సో కంపెనీస్ లో యూజువల్ గా ఇవి యూస్ కేసెస్. కస్టమర్ టోటల్ స్పెండ్ ఎంత. ఓకే, కస్టమర్ టోటల్ స్పెండ్ ఎంత వితౌట్ డిస్టర్బింగ్ ఎనీ రోస్, వితౌట్ యూజింగ్ ఎనీ గ్రూప్ బై. ఓకే, you can check each and every customer how much he is spending. Okay, అది రిపీట్ అవుతుంది బట్ స్టిల్ దట్ ఈస్ ఫైన్. ఓకే, సో అరే ఈ టేబుల్స్ క్రియేట్ చేయరా ఫాస్ట్ గా చెప్తా. Oracle Live SQL, Free SQL. చేసావా? ఫస్ట్ సెలెక్ట్ స్టార్ చేసి ఏమొస్తుందో చెక్ చేయి. ఓకే,
లోహిత చెక్ చేస్తే ఫస్ట్ డేటాలో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒకసారి పైకి వెళ్ళరా, స్క్రోల్ టు ద అప్. అది కాదు, అవుట్పుట్ ఫస్ట్ రికార్డ్ చూడండి. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే లోహితకి 2 సేల్ ఐడీస్ ఉన్నాయి, కానీ లోహిత మాత్రం సిఎంఆర్లోనే షాప్ చేసింది. కానీ ఫస్ట్ ఐడితో ఎలక్ట్రానిక్స్ ఏదో పర్చేస్ చేసింది. ఎప్పుడు అంటే March 1. ఓకే, యూ కెన్ కన్సిడర్ దట్ యాజ్ అ మంత్, డేట్ అండ్ ఇయర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, ఆ మంత్ డేట్ అండ్ ఇయర్ అది. ఓకే, సో March 1 60,000 షాపింగ్ చేసింది ఎలక్ట్రానిక్స్. సెకండ్ ఐడితో సిఎంఆర్లోనే సేమ్ షాపింగ్ మాల్లోనే ఫ్యాషన్ డిపార్ట్మెంట్లో March 5 2000 షాపింగ్ చేసింది. నా కస్టమర్ ఒక్కలే కానీ, స్టోర్ ఒకటే కానీ, షాపింగ్ చేసిన కేటగిరీస్ వేరు అండ్ డేట్స్ వేరు. ఓకే, సో ఇప్పుడు లోహిత అలా స్క్రోల్ చేస్తే నిషార్ది ఏమవుతుంది చూడండి. నిషార్ కూడా సేమే. నిషార్కి 2 ఐడీస్ ఉన్నాయి. ఎస్ఆర్ షాపింగ్ మాల్లోనే చేశాడు, కానీ 2 కేటగిరీస్లో డిఫరెంట్ షాపింగ్ చేశాడు. 60,000 ఒకటి చేశాడు, ఇంకోటి 3,500 చేశాడు. చూడండి, 4th and 5th రికార్డ్ చూడు. సేమ్ విత్ నందిని ఆల్సో. స్క్రోల్ డౌన్. సేమ్ విత్ నందిని ఆల్సో. లక్కీ షాపింగ్ మాలే got the 7 and 8 ID, electronics and fashion department with 2 different dates, 60,000 and 3,000. Okay, so Charmi, just tell me, if I want to know what is the total amount of each customer spend, what will you basically write a query? Just write a query. Listen to my question. Just write a query to find out what is the total amount spent by each customer. Normal, అదంతొద్దు. నో నార్మల్గా క్వైరీ రాయ్. అంతా చెరిపేసి పైన అంత 1 to 89 అంతా చెరిపేసాయి. చార్మి, క్వశ్చన్ ఏంటి చార్మి? ఈచ్ కస్టమర్ ఎంత స్పెండ్ చేశారో రాయాలి. సెలెక్ట్ స్టేట్మెంట్ రా. ఏం రాయాలి? గౌతమి, క్వైరీ ఏంటి చెప్పు, రాస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్ ఎంత స్పెండ్ చేశాడంటే నేను ఇక్కడ ఏం రాయాలి? కస్టమర్ నేమ్ కామా అక్కడ అమౌంట్ రాయాలా, సమ్ ఆఫ్ అమౌంట్ రాయాలా? సమ్ ఆఫ్ అమౌంట్ రాయరా. తర్వాత ఏం రాయాలి? ఆర్డర్ బై నీ ఇష్టం, ఎలా రాసుకున్నా నీ ఇష్టం. ఆర్డర్ బై అమౌంట్ డిసెండింగ్ ఆర్డర్. Sum of amount paid. అది వర్క్ అవుతుంది. ఆర్డర్ బై ఎస్ అని రాయకూడదు. సమ్ ఆఫ్ అమౌంట్ డిసెండింగ్. అయితే ఇప్పుడు రాయ్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయి. ముందు మనకి ఎన్ని రోజులు ఉండేవి సెలెక్ట్ స్టార్ చేసినప్పుడు? 10 రోజులు ఉండేవన్నయ్య. ఇప్పుడు ఎన్ని అయినాయి అవి? 7 అయ్యాయి. దాని మీనింగ్ ఏంటి? రోజు రెడ్యూస్ అయినాయా లేదా? కస్టమర్ రోజు రెడ్యూస్ అయినాయి. దేని వల్ల రెడ్యూస్ అయినాయి రోజు?
ఒకే కస్టమర్ 2 టైమ్స్ లైక్ ఇందులో ఉండేది రికార్డ్స్లో. ఒకే షాప్లో కొన్నది 2 సార్లు రికార్డ్ అయింది. సో ఇప్పుడు వాళ్ళిద్దరిని గ్రూప్ బై కస్టమర్ నేమ్ చేసాం కాబట్టి సో గ్రూప్ బై చేసావు ఉండేది గ్రూప్ బై అయిపోయింది. గ్రూప్ బై చేసావు కాబట్టి నీకు రోస్ అనేవి రెడ్యూస్ అయిపోయాయి. ఇప్పుడు నా రోస్ రెడ్యూస్ అవ్వకూడదు. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ రో కనబడాలి. ఓకే, గ్రూప్ బై యూజ్ చేయకూడదు. కానీ ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ లో క్యూములేటివ్ ఆ కస్టమర్ తాలూకా ఫుల్ వాల్యూ కనబడాలి. సో అప్పుడు క్వైరీ ఎలా రాస్తారు? విండోస్ ఫంక్షన్ వాడాలా? ఇప్పుడు రాయి. సెలెక్ట్ కస్టమర్ నేమ్ సమ్ ఆఫ్ అమౌంట్ పార్టీషన్ బై కాదా? చేయి పార్టీషన్ బై. ఏంటంటే పార్టీషన్ బై దేని మీద చేస్తావు? కస్టమర్ నేమ్ కాదా? కస్టమర్ నేమ్ పార్టీషన్ బై యాక్ట్స్ లైక్ గ్రూప్ బై. ఓకే ఓకే, పార్టీషన్. ఇక్కడ మనం సమ్ ఇంకా ఏవో ఫంక్షన్స్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారు కదా. యూజ్ చేసుకో. సమ్ ఆడి యూజ్ చేస్తున్నావు, సమ్ ఆఫ్ అమౌంట్ యూజ్ చేస్తున్నావు. పార్టీషన్ బై పార్టీషన్ స్పెల్లింగ్ రాంగ్. ఓవర్ పెట్టాను. ఓవర్ క్లాస్ ఏది? ఓవర్ క్లాస్. సమ్ ఆఫ్ అమౌంట్ స్పేస్ ఓవర్ స్పేస్ ఓవర్ ఆఫ్. సారీ, ఓవర్ ఆఫ్. ఓవర్ వస్తుందా? ఓవర్ ఆఫ్. ఒరే, నేను ఆల్రెడీ ఎక్సెల్ షీట్ లో పెట్టాను కదా, కాపీ పేస్ట్. ఇదా? కాదు, అదే 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 ఫస్ట్ది. కస్టమర్ టోటల్ స్పెండ్ అది. కాపీ పేస్ట్ చేయది. ఏమవుతుంది అది? జస్ట్ మన రికార్డ్స్ అనేవి అలానే ఉన్నాయి. రోస్ 10 ముందు కూడా 10 ఉండేవి, ఇప్పుడు కూడా 10 ఉన్నాయి. ఇక్కడ ఎక్స్ట్రాగా మనం అబ్జర్వ్ చేస్తే ఇందాకలా ఓన్లీ సమ్ ఆఫ్ అమౌంట్ లో టోటల్ వచ్చేసింది. ఇక్కడ అమౌంట్ పక్కన టోటల్ ఎంత స్పెండ్ వచ్చింది అని చెప్పేసి వచ్చింది. ఇక్కడ లోహిత 2000, ఇక్కడ 60,000 ఉంది. ఇక్కడ ఈ రెండింటిని చేసి 62,000 వచ్చింది. సో రికార్డ్స్ ఏమున్నాయి ఎక్స్ట్రాగా పక్కనే టోటల్ స్పెండ్ చూపించింది. సో రికార్డ్స్ ఏమైనా తగ్గినాయా? లేదు. సో విండో ఫంక్షన్ మెయిన్ న్యూస్ అర్థమైంది మీకు, ఎందుకు యూజ్ చేస్తున్నారు అనేది. రికార్డ్స్ ఎక్కడ డ్రాప్ అవ్వకుండా అక్కడే క్యుములేటివ్ సమ్ చూపిస్తూ ఉంటారు. అర్థమవుతుందా? అర్థమైందా? చూడు, అక్కడ నందిని 2 times ఉంది, బట్ స్టిల్ ఇట్ విల్ షో క్యుములేటివ్ సమ్ యాజ్ 63,000. లోహిత ఇట్ విల్ షో 62,000. We are not dropping any rows, but still we are showing the cumulative sum of that each customer in each row. Okay, this is sum key. There are several window functions actually. Okay, most of the majorly use cases are basically on row number, rank and dense rank. Okay, so ఒక 20 యూస్ కేసెస్ అని నేను అక్కడ పెట్టాను చూడండి. సమ్, కౌంట్, ర్యాంక్, రో నెంబర్, డెన్స్ ర్యాంక్, లీడ్, ల్యాబ్, ఫస్ట్ వాల్యూ, లాస్ట్ వాల్యూ, ఇవే మోస్ట్ యూస్ కేసెస్. బి కాలంలో వెన్ యూస్డ్ ఇన్ బిజినెస్ సినారియో అని పెట్టాను చూసారా, అది కంపెనీస్లో యూస్ చేసే సినారియోస్. క్వెరీ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది ఎఫ్ కాలంలో పెట్టాను చూడండి, ఎఫ్ కాలంలో. ఓకే, సో బేసిక్ ఇంట్రడక్షన్ ఏంటి అంటే ఫంక్షన్స్, విండో ఫంక్షన్స్. మీరు రోస్ని ఎక్కడా పడగొట్టకుండా, రోస్ని రెడ్యూస్ చేయకుండా, దాని వల్ల క్యూములేటివ్ సమ్ కానీ, ర్యాంకింగ్ కానీ, టాప్ 10, టాప్ 3, టాప్ 5 ఇలా మీరు ఏది కావాలన్నా సరే రోస్ని తగ్గించకుండా, రోస్ని డ్రాప్ చేయకుండా, రోస్ని రెడ్యూస్ చేయకుండా గ్రూప్ బై లాగా యూ క్యాన్ యూజ్ అన్ ఆల్టర్నేటివ్ కాన్సెప్ట్ విచ్ ఇస్ నథింగ్ బట్ విండోస్ ఫంక్షన్స్. అది మెయిన్ కాన్సెప్ట్ తొలక యూస్ కేస్. ఓకే, సో పార్టీషన్ బైలోకి వెళ్ళరా.
పార్టీషన్ బైలో చూడండి ఎక్కువగా పార్టీషన్ బైలో యూజ్ చేసేది ఏంటి అంటే కస్టమర్ టోటల్ స్పెండ్ ఎంత, స్టోర్ వైజ్ రెవెన్యూ ఎంత, స్టోర్ వైజ్ రెవెన్యూ. ఇప్పుడు స్టోర్ వైజ్ రెవెన్యూ క్వైరీ ఎగ్జిక్యూట్ చేసాం అనుకో, ఓకే, అది ఇది సేమ్ ఉన్నారా, స్టోర్ నేమ్ మార్చాలనుకుంటా, రెండు సేమ్ క్వైరీస్ ఉన్నాయి. కస్టమర్ నేమ్ తీసేసి స్టోర్ నేమ్ పెట్టు, సెలెక్ట్ స్టోర్ నేమ్, పార్టీషన్ బై స్టోర్ నేమ్. చూసారా, స్టోర్ వైజ్ మొత్తం డేటా వస్తుంది. ఓకే, ఇప్పుడు స్టోర్ నేమ్ కామా తర్వాత కేటగిరీ కూడా రాయరా. నేను ఎక్కడ గ్రూప్ బై చేయట్లేదు చూసారా, అండ్ స్టిల్ మై లాస్ట్ కాలమ్ ఈస్ షోయింగ్ సమ్. చూడండి, కస్టమర్ సిఎంఆర్ఏ ఎలక్ట్రానిక్స్ 2 times డూప్లికేట్ లా కనబడుతుంది చూసారా, బట్ స్టిల్ కస్టమర్స్ వేరు కాబట్టి అలా వస్తుంది. కస్టమర్ నేమ్ కూడా ఇంక్లూడ్ చేయరా స్టార్టింగ్, స్టోర్ నేమ్ తర్వాత కస్టమర్ నేమ్ ఇంక్లూడ్ చేయి, సారీ కేటగిరీకి ముందు చేయి. ఇప్పుడు చూడండి, సిఎంఆర్ఏ ఫస్ట్ 3 ఉన్నాయి చూడండి, సిఎంఆర్ ఫస్ట్ 4 ఉన్నాయి. ఫస్ట్ 4 రికార్డ్స్ అబ్జర్వ్ చేయండి. సిఎంఆర్ఏ 4, ఆ 4లో 2 సార్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ చేసింది లోహిత, ఒకసారి మాధురి, ఒకసారి శరణ్య. ఓకే, కానీ నీకు నేను పార్టీషన్ బై స్టోర్ నేమ్ చేశాను కాబట్టి స్టోర్స్ అన్ని నా దగ్గర కనబడుతున్నాయి. ఓకే, కానీ ఆ మొత్తం సిఎంఆర్ స్టోర్ మీద టోటల్ స్పెండ్ చెప్తుంది నాకు. ఎందుకు, నేను సమ్ ఆఫ్ అమౌంట్ కాలం అనేది పార్టీషన్ బై స్టోర్ నేమ్ రాశాను కాబట్టి. అర్థమవుతుందా? అలా కాకుండా నేను పార్టీషన్ బై స్టోర్ నేమ్ కాకుండా పార్టీషన్ బై కస్టమర్ నేమ్ అని రాశాను అనుకో, ఎగ్జిక్యూట్ చేయది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే పార్టీషన్ బై కస్టమర్ నేమ్ రాశాను కాబట్టి సిఎంఆర్లో లోహిత తాలూకా 2 ఏవైతే ఉన్నాయో అమౌంట్స్ ఫ్యాషన్ ఎలక్ట్రానిక్స్, ఆ 2 సమ్ అయిపోయి ఆ 2 రికార్డ్స్ మొత్తానికి లోహిత 62,000 క్యూములేటివ్ సమ్ చూపిస్తుంది. చూడండి, మీకు అర్థమైంది ఇది. మరి ఆర్డర్ బై స్టోర్ నేమ్ కూడా రాయరా కింద, సెమీకోలన్ తీసేసి ఆర్డర్ బై స్టోర్ నేమ్, ఆర్డర్ బై స్టోర్ నేమ్ ఎగ్జిక్యూట్ చేయది. ఆర్డర్ బై స్టోర్ నేమ్ చేసావా? చేసాను. ఆర్డర్ బై స్టోర్ నేమ్, ఆర్డర్ బై ఒరే సెమీకోలన్ తీరా, సారీ. సరే, ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పు, అబ్జర్వ్ చేసినప్పుడు స్టోర్ నేమ్ ద్వారా ఆర్డర్ బైలో వచ్చింది. ఫస్ట్ సిఎంఆర్లో ఎవరు షాప్ చేశారు అనేది వచ్చింది, తర్వాత లక్కీలో, తర్వాత ఎస్ఆర్లో వచ్చింది. ఓకే, ఇక్కడ పార్టీషన్ బై కస్టమర్ నేమ్ చేసాం కదా. ఓకే, సో ఇక్కడ మనకి మాధురి ఎంత కొన్నది అంటే ఎలక్ట్రానిక్స్ మీద 25,000 మాత్రమే కొన్నది. సో టోటల్ స్పెండ్ కూడా 25,000. శరణ్య ఎలక్ట్రానిక్స్ కొన్నది, తను 25,000 మాత్రమే స్పెండ్ చేసింది. అండ్ అదే స్టోర్ నేమ్ లో ఇంకొకసారి పర్చేస్ చేయలేదు, సో ఒకసారి వచ్చింది. లోహిత ఒకే స్టోర్ లో 2 సార్లు పర్చేస్ చేసింది అమౌంట్ ని. ఫస్ట్ టైం వచ్చేసి 60,000 చేసింది, సెకండ్ టైం వచ్చేసి 2,000 చేసింది, 62,000 వచ్చింది. అదే మనం గ్రూప్ బై యూజ్ చేస్తే ఇలా రాదు, ఈ 2 ఒకటే అయిపోయి ఒకటే రో కింద వస్తుంది. ఇక్కడ 2 డిఫరెంట్ రోస్ కింద వచ్చాయి.
సో మన రోస్ అనేవి అలానే ఉన్నాయి విండోస్ ఫంక్షన్ వాడడం వల్ల. సేమ్ ఓవర్ హియర్ నందినిది కూడా అంతే. నందినిది కూడా 2 రికార్డులు డ్రాప్ అవ్వకుండా క్యుములేటివ్ సమ్ అవుట్పుట్ 63 చూపిస్తుంది. ఎస్, ఇక్కడ మళ్ళీ నిషార్ది కూడా అంతే 2 రికార్డ్స్ ఉన్నాయి. తనది కూడా డూప్లికేట్ రెండింటిని యాడ్ చేయకుండా 2 డిఫరెంట్ దాంట్లో చూపిస్తుంది. ఇంకా మిగతా వాళ్ళందరూ సింగిల్ గానే ఉన్నారు. సో యాజ్ ఇట్ ఈస్ ఇట్స్ చూపించింది. గుడ్. ఇప్పుడు నేను పార్టీషన్ బై కస్టమర్ నేమ్ పార్టీషన్ బై స్టోర్ నేమ్ కస్టమర్ నేమ్ రాస్తే ఏమొస్తుందో చూడు. స్టోర్ నేమ్ లోహిత, కస్టమర్ నేమ్ పార్టీషన్ బై స్టోర్ నేమ్ కస్టమర్ నేమ్. అవుట్పుట్ ఏమొచ్చింది? సిఎంఆర్ లోహిత, సిఎంఆర్ లోహిత సేమే వచ్చింది. కాకపోతే సేమే వచ్చింది, ఇందాకదే వచ్చింది కదా సేమ్. ఇప్పుడు చూడండి, స్టోర్ నేమ్ కస్టమర్ నేమ్ కేటగిరీ రాయ్. ఇప్పుడు అదే వచ్చింది కదన్నయ్య. మోస్ట్లీ సేమే వస్తుంది మళ్ళా. అన్నయ్య టోటల్ స్పెండ్ మారిపోయింది చూడండి, 60,000 to 2,000 వేరువేరుగా వచ్చింది. ఎందుకు చెప్పంటారు ఇప్పుడు ఎవరైనా? కేటగిరీ వేరు కదా, కేటగిరీ స్ప్లిట్ అయిపోయింది కాబట్టి ఇంకా మనకి అందులో స్ప్లిట్ చేయడానికి ఇంకేం లేదు. అక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే 3rd and 4th రికార్డ్ అబ్జర్వ్ చేయండి. 3rd and 4th కూడా సేమ్ 25,000. ఓకే అన్నయ్య ఇందాకలా నందినిది 60,000 ఇంకా 3,000 63,000 అని వచ్చేవి. ఇప్పుడు 60,000 3,000 పైన ఇందాక లోహితది కూడా 62,000 అని వచ్చేవి. 60,000 2,000. నిషార్ది కూడా సేమ్ అంతే. ఇప్పుడు కేటగిరీ పెట్టాం కాబట్టి ఆ మూడిట్ల మీద చేసినప్పుడు మాత్రం ఇండివిజువల్ గా ఒక్క రోజు తప్ప ఇంకేం లేవు కాబట్టి టోటల్ స్పెండ్ కూడా అదే చూపిస్తుంది. ఇప్పుడు స్టోర్ నేమ్ కస్టమర్ నేమ్ తీసేసి ఓన్లీ కేటగిరీ పెట్టు. Hmm? 2,000 10,000 ఇంకొక లోహిత 2,55,000. ఎందుకు వచ్చింది చెప్పగలవు ఇలాగా? ఎవరు చెప్తారు ఇది? ఎవరు చెప్తారు? నువ్వు చెప్పాలి. ఆగాగు భార్గవి చెప్తుందా? భార్గవి ఏంటి సార్? ఫ్యాషన్ అన్ని ఒక అమౌంట్ వచ్చింది, ఎలక్ట్రానిక్స్ అన్ని ఒక అమౌంట్ వచ్చింది. సో ద మీనింగ్ ఏంటంటే అరే చార్మి డూ సెలెక్ట్ స్టార్ పైన సెలెక్ట్ స్టార్ ఒకసారి చేసి చెప్తా. ఈ డౌన్లోడ్ చేయ డేటాని డౌన్లోడ్ చేసి CSV ఫైల్లో ఓపెన్ చేయి. ఎనేబుల్ ఎడిటింగ్. ఇప్పుడు కంట్రోల్ ఏ చేయి. కంట్రోల్ ఏ. ఒరే నీ ఫార్మాటింగ్ తర్వాత చేసుకుంటురా బాబు. గో టు ఇన్సర్ట్, pivot table from pivot table range existing. Okay. Hello guys, what is this? Go to L column ne select chey. L lo M ఏదో సెలెక్ట్ చేయరా బ్లాంక్ సెల్ మీద. బ్లాంక్ సెల్ క్లిక్ ఆన్ ఓకే. ఇది బ్లాంకే కదా? ఓకే క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు వెయిట్. ఇప్పుడు నాకేం కావాలంటే కేటగిరీ వైజ్ సమ్ ఆఫ్ సేల్స్ కావాలి కాబట్టి కేటగిరీ తీసుకొచ్చి రోస్ లో ట్రాక్ చేయి.
అమౌంట్ తీసుకెళ్ళి వాల్యూస్లో పెట్టు. నాకు ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి టోటల్? ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్స్ 2 మాత్రమే ఆ ఉన్నాయి. 2 మాత్రం ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్కి ఏముంది? 2,50,000 ఫ్యాషన్కి ఎంత ఉంది? ఫ్యాషన్కి వచ్చేసి 10,500. చూడు నీ రికార్డ్స్ అన్నిట్లో ఫ్యాషన్ ఉన్న ఎలక్ట్రానిక్స్ ఉన్న దగ్గరల్లా అదే డిస్ప్లే అవుతుంటుంది. చూడు స్టోర్ నేమ్తో సంబంధం లేదు, కస్టమర్ నేమ్తో సంబంధం లేదు. కేటగిరీ ఉన్న దగ్గరల్లా ఫ్యాషన్కి ఏమొచ్చి ఇంత, నెక్స్ట్ చూడు ఫ్యాషన్కి ఏమొచ్చి 10,000. ఎక్కడ ఫ్యాషన్ ఉన్నా అన్ని 10,500 చూపిస్తుంది. ఎక్కడ ఎలక్ట్రానిక్స్ ఉన్నా 25,000, 2,55,000 చూపిస్తుంది. ఎందుకు? పార్టీషన్ మీద కేటగిరీ మీద రాసావు కానీ కాలమ్స్ అన్ని ఎక్స్ట్రా రాసావు. బట్ స్టిల్ యువర్ పార్టీషన్ ఇస్ పర్ఫార్మింగ్ ఆన్ విచ్ వన్? కేటగిరీ. సో ఇప్పుడు అర్థమైందా కేటగిరీకి దీనికి ఎందుకు వస్తుంది టోటల్ స్పెండ్ అలాగా? అర్థమైందండి. అమృత వర్షిని మళ్ళీనా నీకు అర్థమైందా? ఒరే ఒక్క నిమిషం ఆగరా. కేటగిరీ తీసేసి స్టోర్ నేమ్ రాయిరా. ఎగ్జిక్యూట్ చేయక ఎక్సెల్ షీట్లోకి వెళ్ళు. ఆ పివట్ టేబుల్ కాపీ పేస్ట్ కింద Ctrl+C ఇలా కూడా చేసుకోవచ్చు కదా. చేయి. Ctrl+C Ctrl+V. ఒక నిమిషం ఆగు అమృత. ఇప్పుడు నేను నాకు స్టోర్ వైజ్ సమ్ ఆఫ్ అమౌంట్ కావాలంటే నేను కేటగిరీ పీకేసి ఏం పెట్టాలి? అమృత ఉందా? అమృత హరిని ఒక దగ్గర ఉన్నారని నాకు అర్థమైంది. ఒకరు మొత్తం మ్యూట్ చేసేసుకొని సౌండ్ ఆపేసి ఇంకొకరు దాంట్లో మాట్లాడండి. సార్ ఒకసారి చెప్పండి సార్. క్వశ్చన్ ఏంటి నేను అడిగింది? కేటగిరీ పీకేసి నాకు స్టోర్ వైజ్ సమ్ ఆఫ్ అమౌంట్ కావాలంటే కేటగిరీ తీసేసి రోస్ లో ఏం పెట్టాలి? స్టోర్ నేమ్స్. స్టోర్ నేమ్ అంటే పెట్టరా. స్టోర్ నేమ్ పెడితే ఏమొచ్చింది? ఎన్ని స్టోర్లు ఉన్నాయి? 3 స్టోర్స్ ఉన్నాయి సార్. సో ఇప్పుడు నేను అవుట్పుట్ లో అక్కడ క్వైరీలో పార్టీషన్ బై ఏం రాశాను? స్టోర్ నేమ్ రాశానా లేదా? సార్ ఇప్పుడు సిఎంఆర్ దగ్గర ఉన్న దగ్గరల్లా ఏం డిస్ప్లే, ఏ నెంబర్ డిస్ప్లే అవ్వాలి? టోటల్ స్పెండ్ 1,12,000. లక్కీ 63,000 SR 9,500 అదే వస్తుందో చెక్ చేయి. టోటల్ స్పెండ్ అంతేనా? 63,000. సో ఇది సరిపోయిందా? ఇప్పుడు స్టోర్ నేమ్ కామా కేటగిరీ పెట్టాను అనుకో. కేటగిరీ పెట్టరా. ఆగు ఎగ్జిక్యూట్ చేయక గో టు ఎక్సెల్ షీట్. మనీషా లేదా కాల్లో? ఓకే. శరణ్య ఉందా? శరణ్య లేదు. భార్గవి ఉంది కదా. భార్గవి వద్దులే. శరణ్యకి సిగ్నల్ లేదని కట్ అయిపోయింది సార్. ఓకే. తులసి ఎక్సెల్ క్లాసెస్ లో లేదా? ఉందా తులసి? ఇప్పుడు నేను ఏమే పెట్టాలి? స్టోర్ నేమ్ ఆల్రెడీ ఉంది, ఇంకేం పెట్టాలి నేను ఇక్కడ? ఆగు ఇంకెవరున్నారు మన దాంట్లో? ఎక్సెల్ గౌతమి చెప్తుంది. గౌతమి ఎక్సెల్ కంప్లీట్ చేస్తావు కదా. ఇప్పుడు నేను ఇక్కడ స్టోర్ ఒకటే డిస్ప్లే అవుతుంది. కస్టమర్ కూడా కావాలని కస్టమర్ ఎక్కడ లాగాలి నేను? సారీ కేటగిరీ. అదే కేటగిరీ ఎక్కడ లాగాలి? కేటగిరీ అన్న పెట్టాను క్వరీలో. చార్మి ఒకసారి చూపించు. కేటగిరీ ఎక్కడ పెట్టాలరా? కేటగిరీ కూడా రోస్ లో పెట్టాలా? సో నాకు ఏం డిస్ప్లే అవ్వాలి? 63,000. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే టోటల్ స్పెండ్ లో ఏం కనబడాలి? 63,000 కనిపించాలా? కాదు, సేమ్ అమౌంటే కనిపిస్తుంది.
ఎలక్ట్రానిక్స్ ఏం కనబడుతుందా? ఎలక్ట్రానిక్స్ వెళ్ళు. ఇక్కడ 11,000 సిఎంఆర్ ఎలక్ట్రానిక్స్ అదే కనబడుతుందా? 1,11,000 1,10,000 సారీ. సిఎంఆర్ ఎలక్ట్రానిక్స్ ఉన్న దగ్గర అదే కనబడుతుందా? చెక్ చేయి. అదే కనిపిస్తుంది సిఎంఆర్ ఫ్యాషన్ 2,000 కనబడుతుందా? చెక్ చేయి. కనిపిస్తుంది. ఓకే. లక్కీ ఎలక్ట్రానిక్స్ 60,000 కనబడుతుందా? 60,000, 3,000, 85,000. కరెక్టేనా? సరిపోయిందమ్మా. ఇప్పుడు పార్టీషన్ ఎలా వర్క్ అవుతుందో మీకు ఐడియా వచ్చిందా? ఎక్సెల్ లో కూడా మీకు క్లియర్ గా చేసి చూపిస్తున్నా. అందుకే ఇక్కడ మీరు ఎక్సెల్ కూడా ప్యారలల్ గా నేర్చేసుకుంటున్నారు. ఇప్పుడు క్లియరా? ఇది క్లియర్ కదా? ఇప్పుడు మీ మేనేజర్ వచ్చి ఇప్పుడు ఎక్సెల్ షీట్ లో క్వశ్చన్స్ అడిగితే చేయగలరా లేదా? ఒకసారి ఎక్సెల్ షీట్ లోకి వెళ్ళరా. సో ఫస్ట్ ఇది కస్టమర్ టోటల్ స్పెండ్, ఆ తర్వాత స్టోర్ వైజ్ స్పెండ్ సెకండ్ది, థర్డ్ది కేటగిరీ వైజ్ స్పెండ్. ఓకే. సో స్టోర్ వైజ్ ఉన్నప్పుడు స్టోర్ నేమ్ రాస్తారు, కేటగిరీ వైజ్ అన్నప్పుడు అక్కడ అది కరెక్ట్ చేయరా దాన్ని 14th లైన్, అది కస్టమర్ నేమ్ కాదు స్టోర్ నేమ్ యాక్చువల్గా. ఎందుకు కాపీ పేస్ట్ చేసినప్పుడు తప్పు చేశాను నేను. స్టోర్ నేమ్ అది, స్టోర్ నేమ్. ఎస్, పార్టీషన్ బై కూడా స్టోర్ నేమే. పార్టీషన్ బై ఓకే. పార్టీషన్ బై స్టోర్ నేమ్. ఎస్. ఓకే. పార్టీషన్ బై కూడా స్టోర్ నేమ్. పార్టీషన్ బై ఈజీగా ఉందా కష్టంగా ఉందా? ఈజీ ఉందా నిషార్? పోయినా సో పార్టీషన్ బై యూజ్ ఏంటి? పోయినా పార్టీషన్ బై యూజ్ ఏంటి? అన్నీ వాయిస్ బ్రేక్ అవుతుంది. నా వాయిస్ బ్రేక్ అవ్వట్లేదురా, నువ్వు విండో ఓపెన్ చేయలేదు, అందుకే నీకు విండో ఫంక్షన్స్ అర్థం కావట్లే. అన్నయ్య విండో తీసే ఉంది అన్నయ్య. విండో తీసే ఉందా? ఓకే. ఏంటి పార్టీషన్ బై యూజ్ ఏంటి? అన్నయ్య నాకు సిగ్నల్ రావట్లేదు, హాఫ్ ఆఫ్ వినిపిస్తుంది అన్నయ్య ఇక్కడ. హాఫ్ ఆఫ్ ఇంకా యావతి, కీర్తి, సురేష్. అన్నయ్య పార్టీషన్ బై యూజ్ అంటే గ్రూప్ బై లాగా వర్క్ అవుతుంది అని. ఓకే. నేను వినలేదు, ఇప్పుడే జాయిన్ అయ్యా నేను. పార్టీషన్ బై గ్రూప్ బై లా వర్క్ అవుతుంది. కరెక్టే. అది ఒకటే విన్నాను అన్నయ్య, ఆ ముందు ఏం చెప్పారో వినలేదు. నేను చెప్పారు వినలేదా? ఓకే. అంటే జాయిన్ అవ్వలేదు, నేను లేట్ గా జాయిన్ అయ్యాను. సూపర్. అనిత, పార్టీషన్ బై యూజ్ ఏంటి? అనిత, అనిత వైఫై లేదు సార్ ఇక్కడ. ఒరే ఏందిరా మీరు వైజాగ్ లో ఏం జరుగుతుందిరా? ఏమో సార్, కరెంట్ కూడా ఉండట్లేదు, పవర్ వర్షం పడుతుంది సార్. ఓకే. ప్రవళిక, పార్టీషన్ బై యూజ్ ఏంటి? ఇప్పుడు మొత్తం ఇంగ్లీష్ లో ఇంటర్వ్యూ చెప్తే ఎలా చెప్తావు చెప్పు. This is an interview question for you. I am the interviewer, you are the interviewee. I am asking you, Pravalika, can you explain the difference between group by and partition by? అయిపోయిందా? చెప్పురా.
Okay. Okay, fine. Running from tab రా ఒక నిమిషం. రిపోర్ట్ ఒకసారి చూడు. tab లో జాయిన్ అవుతున్నాను రా ఒక నిమిషం. హరిణి డౌట్ ఏంటి? ఓకే డౌట్ ఏం లేదు. ఓకే 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 ఫైన్. నా స్క్రీన్ విజిబులే కదా? ఓకే సో పార్టీషన్ బై, ఓకే, పార్టీషన్ బైకి గ్రూప్ బైకి ఎస్క్యూఎల్ ఇంటర్వ్యూలో మిమ్మల్ని పాయింట్అవుట్ చేసే 5 స్టార్ క్వశ్చన్ ఇది. ఓకే, సో పార్టీషన్ అనేది విండో ఫంక్షన్స్ కాన్సెప్ట్ లో వస్తుంది. ఓకే, గ్రూప్ బై అనేది నార్మల్ క్వైరీస్ లో వస్తుంది. నార్మల్ క్వైరీస్ లో మీరు రాసుకునేటప్పుడు వచ్చే కాన్సెప్ట్ గ్రూప్ బై. విండో ఫంక్షన్స్ యూజ్ చేస్తున్నప్పుడు మీరు యూజ్ చేసే కాన్సెప్ట్ పార్టీషన్ బై. ఓకే, సో ఈ పార్టీషన్ బై మీరు ఎక్కడ రాస్తారంటే ఓవర్ క్లాస్ లో రాస్తారు. ఓకే, దీనికి స్పెసిఫిక్ గా ఒక క్లాస్ అంటూ ఏముండదు. దిస్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ క్లాస్. గ్రూప్ బై వాట్ ఎవర్ కాలమ్స్ యూ వాంట్ టు రైట్ యూ కెన్ రైట్ వాట్ ఎవర్ అగ్రిగేషన్ యూఆర్ పర్ఫార్మింగ్ దట్ కాలమ్స్ యూ విల్ రైట్. ఓకే, కానీ ఇక్కడ పార్టీషన్ బై అనేది ఇట్ విల్ యాక్ట్ లైక్ ఎ గ్రూప్ బై. ఇట్ విల్ యాక్ట్ లైక్ ఎ గ్రూప్ బై. ఓకే, యాక్ట్స్ లైక్ ఎ గ్రూప్ బై. యాక్ట్స్ లైక్ గ్రూప్ బై. ఓకే, without reducing or affecting any rows. Without reducing or affecting any rows. Okay, so ఇది దీని మెయిన్ పాయింట్. ఓకే, సో పార్టీషన్ బై కి గ్రూప్ బై కి తేడా ఏంటి అంటే గ్రూప్ బై అనేది నార్మల్ క్వెరీలో యూజ్ చేస్తారు. పార్టీషన్ బై అనేది విండో ఫంక్షన్స్ లో యూజ్ చేస్తారు. ఓకే, ఇది ఓవర్ క్లాస్ లో రాస్తాం పార్టీషన్ బై కాలమ్స్ ఏవైతే అవి. ఓకే, ఇది గ్రూప్ బై లాగే యాక్ట్ చేస్తుంది. ఓకే, వితౌట్ రెడ్యూసింగ్ ఆర్ ఎఫెక్టింగ్ ఎనీ కైండ్ ఆఫ్ రోస్. ఓకే, సో ఇది మెయిన్ డిఫరెన్స్. మిమ్మల్ని అడగచ్చు చెప్తే మీరు ఇలా చెప్పాలి. ఓకే, నెక్స్ట్, సో వీ ఆల్రెడీ డిస్కస్ కంపెనీలో యూస్ కేసెస్ ఏంటి పార్టీషన్ బై యూస్ చేసి. సో ఎక్కువగా మీరు చేసేది ఏంటంటే కస్టమర్ వైజ్ స్పెండ్ ఎంత, కస్టమర్ స్పెండ్ ఎంత. ఓకే, కస్టమర్ స్పెండ్ ఎంత. సో అప్పుడు మీరు ఏం చేస్తున్నారు, సెలెక్ట్ చేస్తున్నారు. ఓకే, కస్టమర్ నేమ్ చేస్తున్నారు. ఓకే, అమౌంట్ రాస్తే అమౌంట్ రాస్తారు, సమ్ ఆఫ్ అమౌంట్. ఓకే, ఓవర్ క్లాస్ లో పార్టీషన్ బై కస్టమర్ స్పెండ్ అన్నాడు కాబట్టి కస్టమర్ నేమ్ రాయాలి. పార్టీషన్ బై కస్టమర్ నేమ్ అని రాసి ఎలియాసింగ్ ఇచ్చేసి ఫ్రమ్ టేబుల్ నేమ్. You don't need to write any group by statements over here. Okay, your partition by acts as a customer name group by. It will do sum of amount.
but it will not collapse any of your rows. It will put all your 10 rows, 10 ఉంటే 10, 100 ఉంటే 100, ఎన్ని ఉంటే అన్ని రోస్ ఉంటుంది. ఎక్స్ట్రా కాలమ్ లో కస్టమర్ నేమ్ మీద పార్టీషన్ సమ్ అవుతుంది అనమాట అమౌంట్స్. ఓకే, ఇది కస్టమర్ స్పెండ్ కి. అదే మీ వాడు స్టోర్ కి అడిగాడు అనుకో, క్లయింట్ స్టోర్ స్పెండ్ కి అడిగాడు అనుకో, స్టోర్ వైజ్ రెవెన్యూ అడిగిన, స్టోర్ స్పెండ్ ఎంత, సేల్స్ అంతే, మీరు కస్టమర్ నేమ్ బదులు సేల్స్ పెడతారు, స్టోర్ నేమ్ పెడతారు. ఇక్కడ పార్టీషన్ బై స్టోర్ నేమ్ పెడతారు, సింపుల్. కేటగిరీ వైజ్ అడిగాడు అనుకో, you will, instead of putting this one, you will put category, partition by you will put category. Okay, so these are basic use cases. 1 2 3 use cases, basic use cases. Okay, మీ క్లయింట్ ఏం అడగచ్చు అంటే, ఈచ్ స్టోర్ లో టాప్ 2 కస్టమర్స్ ఎవరు, ఈచ్ స్టోర్ లో టాప్ 2 కేటగిరీ రెవెన్యూ ఏది. ఓకే, ఈ 2 క్వశ్చన్లు అడగచ్చు. ఫస్ట్ క్వశ్చన్ ఇది, సెకండ్ క్వశ్చన్ ఇది. ఓకే, ఈచ్ స్టోర్ లో టాప్ 2 కస్టమర్స్ ఎవరు. ఓకే, దాని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిఎంఆర్, లక్కీ, ఎస్ఆర్ ఉందనుకో, ఇవే మీకున్న 3 స్టోర్లు. ఈ 3 స్టోర్లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, 4 కస్టమర్స్ ఉన్నారు సిఎంఆర్ లో, లక్కీలో 3 కస్టమర్స్ ఉన్నారు. ఓకే, ఎస్ఆర్ లో 4 కస్టమర్స్ ఉన్నారు అనుకో. ఓకే, సో ఈ 4 లో టాప్ 2 కస్టమర్స్ ఎవరు. ఓకే, ఈ 4 లో ఎవరు, ఈ 3 లో టాప్ 2 ఎవరు లక్కీలో, ఈ ఎస్ఆర్ లో ఉన్న 4 కస్టమర్స్ లో టాప్ 2 ఎవరు. సేమ్ అప్లికేషన్, సేమ్ వే ఇదే. ఓకే, సిఎంఆర్, లక్కీ, ఎస్ఆర్, 4 ప్రొడక్ట్స్ ఉన్నాయి, 3 ప్రొడక్ట్స్ ఉన్నాయి, 2 ప్రొడక్ట్, 4 ప్రొడక్ట్, 5 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇందులో టాప్ 2 ప్రొడక్ట్స్ ఏంటి, రెవెన్యూ ఏం జనరేట్ చేసింది, ఇందులో టాప్ 2 రెవెన్యూ ఏం జనరేట్ చేసింది, ఇందులో టాప్ 2 రెవెన్యూ ఏం జనరేట్ చేసింది. ఓకే, ఇక్కడ ప్రొడక్ట్స్ ఈజ్ ఆస్కింగ్ వాట్ ఆర్ ద టాప్ 2 ప్రొడక్ట్స్. హియర్ దే ఆర్ ఆస్కింగ్ హూ ఆర్ ద టాప్ 2 కస్టమర్స్. టాప్ 2 ప్రొడక్ట్స్, టాప్ 2 కస్టమర్స్, ఇవి యూస్ కేసెస్. ఎక్కడ, ఈచ్ స్టోర్ లో అడుగుతున్నాడు. ఓకే, సో అలాంటి టైంలో మీరు ఏం యూజ్ చేస్తారు, టాప్ 2, టాప్ n అంటున్నాను. టాప్ 2 అంటే టాప్ 1 అడగచ్చు, 2 అడగచ్చు, 3 అడగచ్చు, టాప్ n అయినా అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సిఎంఆర్ లో 100 మంది కస్టమర్స్ ఉన్నారు అనుకో, నేను టాప్ 10 అడిగాను అనుకో, యువర్ n ఈజ్ యువర్ 10 వాల్యూ. సో అప్పుడు ఏం చేస్తారు, టాప్ 10 ఎలా చేస్తారు. ఓకే, సో ఈ యూస్ కేసెస్ ని సాల్వ్ చేయడానికి వచ్చిన ఫంక్షన్సే టాప్ 3 విండో ఫంక్షన్స్. ఏంటి అంటే అవి రో నెంబర్, ఓకే జాగ్రత్తగా వినండి, రో నెంబర్, ర్యాంక్, డెన్స్ ర్యాంక్. ఓకే, ర్యాంక్, రో నెంబర్, ర్యాంక్, డెన్స్ ర్యాంక్, ఈ 3 టాప్ 3 విండో ఫంక్షన్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర రెవెన్యూ నెంబర్ ఉంది. ఓకే, స్టోర్ ఉంది, కస్టమర్ నేమ్ ఉంది, రెవెన్యూ ఉంది అనుకోండి. ఓకే, ఇవి కూడా ఉన్నాయి. స్టోర్ ఏంటంటే సిఎంఆర్, ఎస్ఆర్, ఓకే ఎస్ఆర్ ఉంది. ఓకే, కస్టమర్ నేమ్ ABC. ఓకే, EFG. ఓకే, రెవెన్యూ 10K, 20K, 30K, 15K, 25K, 10K, ఇలా ఉంది. ఓకే, నేను ఇప్పుడు రో నెంబర్ అంటే ఏంటి అంటే బేసికల్ గా ఇక్కడ మీకు ఏ కాలమ్స్ ఉన్నాయి, ఏమైనా ఉన్నాయి, సీక్వెన్షియల్ ఆర్డర్ లో ఇట్ విల్ గివ్ ద నెంబర్స్ 1 2 3 4 5 6. okay, so if I write a select statement, okay, select star comma row number of
ఓవర్ ఓకే ఆర్డర్ బై అక్కర్లేదు ఓవర్ ఇఫ్ యూ రైట్ పార్టీషన్ బై ఓకే స్టోర్ ఓకే ఫ్రమ్ ట్రాన్సాక్షన్ టేబుల్ అని రాశారు అనుకో, ఇది మీ క్వైరీ. ఓకే, వాట్ ఇట్ విల్ డూ ఇస్ బేసికల్ గా ఇక్కడ పార్టీషన్ బై స్టోర్ చేశారు కాబట్టి ఓకే ఇక్కడ స్టోర్ వైజ్ రో నెంబర్ ఇచ్చేస్తుంది 1 2 3 ఓకే ఈ మూడిట్లకి 1 2 3 ఓకే. సో రో నెంబర్ ఇస్ బేసికలీ సీక్వెన్షియల్ ఆర్డర్. కాలమ్స్ ఏ ఉన్నా మనకు అనవసరం, స్కిప్ లాంటివి కానీ ఏ గ్యాప్స్ లాంటివి ఏమీ లేకుండా రో నెంబర్ విల్ డైరెక్ట్లీ అసైన్ ద సీక్వెన్షియల్ ఆర్డర్ నెంబర్స్. ఓకే 1 2 3 ఇచ్చేస్తుంది, ఇక్కడ 1 2 3 ఇచ్చేస్తుంది. ఓకే, అది రో నెంబర్ అంటే. రో నెంబర్ విల్ బేసికలీ అసైన్స్ ద సీక్వెన్షియల్ ఆర్డర్ బేస్డ్ ఆన్ యువర్ రో నెంబర్ విండో ఫంక్షన్. ఓకే, ర్యాంక్ అంటే ఏంటంటే బేసికల్ గా ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ డిఫైనింగ్ ఏ ర్యాంక్ అంటే ఏంటంటే రెండు వాల్యూస్ సేమ్ ఉంటే ఇట్ విల్ గివ్ ద సేమ్ ర్యాంక్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు 10K 20K కాకుండా 10K 20K కాకుండా 10K 20K 20K ఉందనుకో, లేదా వెయిట్ నాకు ఎలా ఉందంటే 10K 20K ఉందనుకో. ఓకే, ఇప్పుడు నేను ర్యాంక్ అన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ 10Kకి ఫస్ట్ ర్యాంక్, ఈ 10Kకి కూడా ఫస్ట్ ర్యాంకే, కానీ ఈ 20Kకి సెకండ్ ర్యాంక్ ఇవ్వకుండా థర్డ్ ర్యాంక్ ఇస్తుంది. ఓకే, ఫస్ట్ ర్యాంక్ ఇవ్వకుండా థర్డ్ ర్యాంక్ ఇస్తుంది. ఇదేంటి పార్టీషన్ బై స్టోర్ చేస్తే. ఓకే, పార్టీషన్ బై స్టోర్ చేసి మీరు గనక రెవెన్యూ పెట్టారనుకో, ర్యాంక్ లో రెవెన్యూ పెట్టారనుకో. ఓకే, ఇట్ విల్ గివ్ లైక్ 1 1 3. ఓకే, ఎందుకంటే సెకండ్ ర్యాంక్ తీసేసుకుంది కాబట్టి స్కిప్ చేసుకుంటుంది ఇది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు అలా కాకుండా ఇక్కడ 10K 20K 4 కస్టమర్స్ ఉన్నారు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇమాజిన్ ఇఫ్ ఐ హ్యావ్ 4 కస్టమర్స్. సో దీనికి 1 ఇస్తుంది, దీనికి 1 ఇస్తుంది, దీనికి 1 ఇస్తుంది, దీనికి 2 ఇవ్వకుండా 3 ఇవ్వకుండా 4 ఇస్తుంది. ఎందుకంటే సెకండ్ ప్లేస్ వాజ్ ఆక్యుపైడ్ బై దిస్, థర్డ్ ప్లేస్ వాజ్ ఆక్యుపైడ్ బై దిస్ వన్. సో it will give the fourth rank for this one. So basically your rank is basically skipping the values. Skip the values, then same rank is assigned to the rows. Okay, so whatever how much skip will happen based on the count, you have to skip that and it will give the skipped count. Okay, for example నాకు ఇలా ఉందంటే ఏడు వస్తుంది చెప్పండి నాకు. 100 100 100 90 90 50 40 ఉందనుకో. నాకు దీనికి ఏం వస్తుంది చెప్పండి ర్యాంక్ కి. ఫస్ట్ దీనికి ఏమి ఇవ్వాలి ఈ మూడిటికి? వెయిట్, నాకు ఎవరు ఆన్సర్ చేస్తారంటే దీపిక ఆన్సర్ చేస్తుంది. దీపిక, ఈ మూడిటికి ఏం వస్తుంది ర్యాంకు? 100 1 1 3 1లు. తర్వాత 90 రెండిట్లకి ఏమొస్తుంది? ఇక్కడ ఏమొస్తుంది? 1 1 1 అయిపోయింది, తర్వాత 2 వస్తుంది. దీనికి స్కిప్ అవుతుంది. ఎన్ని స్కిప్ అవుతాయి? ఎన్ని స్కిప్ అవుతాయి? ఇక్కడ ఆల్రెడీ 2 రావాల్సింది, ఇక్కడ 3 రావాల్సింది, రెండింటికి 1లు ఇచ్చాను నేను. సో ఇక్కడ నాకు ఇంకేం రావాలి? ఇక్కడ 4 సార్. ఇక్కడ 4 వస్తే ఇక్కడే వస్తుంది 4 సార్. ఇక్కడ కూడా 4 వస్తుంది. ఓకే, నాకు ఇక్కడ రెండిట్లకి 4 వచ్చిందంటే ఇప్పుడు ఈ 50కి ఎంత వస్తుంది? 6 వస్తుంది సార్. 6. ఇప్పుడు ఈ రెండిటికి ఏం వస్తుంది? 7 సార్. 2 7. ఇప్పుడు ఇక్కడ 10 అని పెట్టాను అనుకో, ఇప్పుడు ఏమొస్తుంది? 9 సార్. ఒకవేళ ఇక్కడ ఇంకొక 40 ఉంటే 7 సార్. అప్పుడు 10కి ఎంత వస్తుంది?
10 సార్. ఇది అర్థమైందా? ఎంబీఏ బ్యాచ్ మీకు అర్థమైందా? ర్యాంక్ ఎలా అవుతుందో, ర్యాంక్ ఎలా వర్క్ అవుతుందో? నిషార్, గౌతమి, దుర్గా, ఈ కాన్సెప్ట్ అర్థమవుతుందో? కోడింగ్ ఉంది పక్కన. దుర్గా, కోడింగ్ పక్కన పెట్టు, కాన్సెప్ట్ అర్థమవుతుందా లేదా? కిషోర్, వాట్ అబౌట్ యూ? కిషోర్, ఏంటి లావణి నీ డౌట్? ఇప్పుడు స్టోర్ నేమ్ లో సిఎంఆర్ 3 ఉన్నాయి, ఎస్ఆర్ 3 ఉన్నాయి కదా. సో సిఎంఆర్ లో ఫస్ట్ 2 10s కి 1 ఇచ్చావు, ఎస్ఆర్ లో కూడా ఒక 10K ఉంది కదా. సో దానికి మనం 1 ఇస్తామా లేదా వేరే నెంబర్ ఇస్తామా? నువ్వు పార్టీషన్ బై దేని మీద చేస్తున్నావు? చెప్పలేదు ఇంకా. మనం పార్టీషన్ బై స్టోర్ మీద చేస్తున్నావు ఇక్కడ. ఓకే, అప్పుడు డిఫరెంట్ అవుతుంది. 1 2 ర్యాంక్ రెవెన్యూ మీద రాశాను. అప్పుడు ర్యాంక్ రెవెన్యూ మీద రాసినప్పుడు నాకు ఇక్కడ 113 వస్తే ఎస్ఆర్ కి ఏమొస్తుంది నువ్వే చెప్పు ఆన్సర్. స్టోర్ నేమ్ చేస్తున్నాం కాబట్టి రెవెన్యూ మళ్ళీ చెప్పు ఒకసారి. ర్యాంక్ ఏమొస్తుంది? స్టోర్ ఇది 1 2 3 సిఎంఆర్ కి అయిపోయింది ఇది. ఇప్పుడు ఎస్ఆర్ కి ర్యాంక్ ఏమొస్తుంది చెప్పు బేస్డ్ ఆన్ దిస్ వన్. ఇఫ్ ఐ పుట్ రెవెన్యూ డిసెండింగ్ ఆర్డర్, టెల్ మీ వాట్ ర్యాంక్స్ ఐ విల్ గెట్. 2 3 1. 2 3 1. Okay. What if I have 15K 2 times? 1 2 2. ఇది 15K 10K అయితే నాకేమొస్తుంది? 1 1 1 1 కాదు, 2 2 1. 2 2 1. ఎందుకంటే 10K తక్కువ కదా 15K కన్నా. నేను డిసెండింగ్ ఆర్డర్ అడిగాను. 1 1 2, I mean 1 1 3. 1 1 3. Okay, if I put descending order, it will be 1 1 3. Okay. This will be 1 and this will be 2 2. Okay. So basically గా ర్యాంక్ అలా వర్క్ అవుతుందిరా. ఓకే. డెన్స్ ర్యాంక్ ఏంటంటే స్కిప్స్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ 100 100 100 90 90 80 80 70 ఉందనుకో. ఓకే, ఇలా ఉందనుకో. దిస్ విల్ బి 1, దిస్ విల్ బి 1, దిస్ విల్ బి 1. ఓకే, అక్కడ నార్మల్ గా ర్యాంక్ అయితే ఇక్కడ ఏమొస్తుంది? 4 వస్తుంది, 4 వస్తుంది. ఓకే, కరెక్టా? అలా కాకుండా డెన్స్ ర్యాంక్ అనుకో, ఈ 3 1లు వచ్చిన తర్వాత స్కిప్ అవ్వకుండా ఈ 2 2లు వచ్చేస్తాయి. మళ్ళా స్కిప్ అవ్వకుండా ఈ రెండింటికి 3లు వస్తాయి. ఓకే, లాస్ట్ 4 వస్తుంది. అదే ర్యాంక్ అనుకో, ఈ మూడిట్లకి 1 వస్తుంది, ఈ 2 3 ప్లేసెస్ ఇది ఆక్యుపై చేస్తుంది కాబట్టి ఈ రెండింటికి 4 వస్తుంది. 5th ప్లేస్ ఇది ఆక్యుపై చేస్తుంది కాబట్టి ఇక్కడ మీకు ఏమొస్తుంది? 6 వస్తుంది రెండింటికి. ఓకే, ఇక్కడ 7 ప్లేస్ ఇది ఆక్యుపై చేసింది కాబట్టి ఇక్కడ 8 వస్తుంది. ఓకే, సో ర్యాంక్ కి డెన్స్ ర్యాంక్ కి డిఫరెన్స్ అర్థమైందా మీకు? ర్యాంక్ అంటే స్కిప్ అవుతుంది, డెన్స్ ర్యాంక్ అంటే స్కిప్ అవ్వదు. ఓకే, సో నేను అందుకే ఇమేజ్ కూడా పెట్టాను అందులో లాస్ట్ లో. చార్మి, కెన్ యూ షేర్ యువర్ స్క్రీన్? షేర్ యువర్ స్క్రీన్ ఫర్ రో నెంబర్, ర్యాంక్ అండ్ డెన్స్ ర్యాంక్. ఆ ఇమేజ్ చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. చార్మి స్క్రీన్ షేర్ చేయ ఒకసారి. చార్మి స్క్రీన్ షేర్. చార్మి ఉందా, పడుకుండిపోయిందిరా? చార్మి కాల్లోనే లేదురా, ఎందుకు చార్మిని ఎతికేస్తున్నాను నేను. ఓకే, తనుజ
పిల్ల షేర్ యువర్ స్క్రీన్. తనుజ అన్నయ్య స్క్రీన్ షేర్ చెయ్యనియా. అనియా తనుజ ఎటు వెళ్ళిపోయిందో. నేను స్క్రీన్ షేర్. చేస్తున్నాను, ఒక్క నిమిషం. ఓకే. అన్నయ్య అవుతుందా? అనియా షీట్ ఓపెన్ చేయి, ఫుల్ స్క్రీన్ షేర్ చేయమన్నాను నీకు. షీట్ అవుతుందా? అవుతుంది. షీట్ అవ్వట్లేదురా. షీట్ ఫుల్ స్క్రీన్ షేర్ చేయరా. ఫుల్ విండోస్ చెయ్యరా. ఫుల్ విండోస్. ఆ షీట్ ఓపెన్ చేయి. ఇమేజ్ ని కొంచెం పెద్ద చేయరా. ఎనేబుల్ ఎడిటింగ్ చేయి. ఎనేబుల్ ఎడిటింగ్. ఓకే. దాని మీనింగ్ ఏంటి చెప్పు నాకు అందులో చూసి. ఒరే స్క్రీన్ షేరింగ్ ఎవరు చేస్తున్నారా? నాకేం అర్థం కావట్లేదు. తనుజ చేస్తుందా, కళ్యాణి చేస్తుందా? కళ్యాణి చేస్తుంది వస్తుంది. అన్నయ్య. అన్నయ్య అంటే తను చేయడం లేట్ అయిందని నేను చేస్తాను అన్నయ్య. తనుజ ఏ తనుజ నువ్వు ఇలాగైతే ఎలాగా? చూసుకో, మీ ఇద్దరు కంపెనీ జాయిన్ అయ్యారని నీ వర్క్ కళ్యాణి చేసేద్ది. అంత లేదన్నయ్య. చేసేస్తే మంచిదే, శాలరీ ఇవ్వచ్చు చూసుకో మరి. ఏం జరుగుతుంది చెప్పురా. తను చెప్పు, నువ్వేం జరుగుతుంది చెప్పు. నీకు ఎలాగో స్క్రీన్ షేర్ అవ్వట్లేగా. అన్నయ్య చెప్పు ఇన్ ఏమవుతుంది. రోడ్ నువ్వు సినిమాకి వెళ్ళావు. సినిమాలో ముగ్గురు ఉన్నారు అక్కడ. సో ఒకరికి ఒక సీట్ మాత్రమే అలాట్ అవుతుంది. ఆ ర్యాంక్ లో ఏమో స్కిప్ అయిపోతున్నాయి. ఇఫ్ సెకండ్ ర్యాంక్ ఇద్దరికి అలాట్ అయితే నెక్స్ట్ వన్ స్కిప్ అయిపోతుంది. బట్ డెన్స్ ర్యాంక్ లో మాత్రం సేమ్ ర్యాంక్ అలాట్ అయినా స్కిప్ అవ్వట్లేదు. అర్థమైంది ఇది. మరి ఈ ఇమేజ్ గుర్తుపెట్టుకోవడానికి తీసాను. లింక్డ్ఇన్ లో ఎవరో పోస్ట్ చేస్తే తీసాను అక్కడ నుంచి. ఓకే, ఇప్పుడు బేసిక్ డేటా సెట్ లోకి వెళ్ళరా. బేసిక్ డేటా సెట్ ఈ రెండు క్రియేట్ చేయి. టేబుల్ నేమ్ క్రియేట్ చేసేసి డేటా కూడా ఇన్సర్ట్ చేసేసి
ఆ 10 క్వైరీస్ 10 మెంబర్స్ ఆన్సర్ చేయండి రా క్వశ్చన్స్. మీకు అర్థమైపోయినట్టే కాన్సెప్ట్. ఎక్స్ప్లెయిన్ చేయండి రా. అన్నయ్య కనిపిస్తుందా? అనిపిస్తుంది, థింగ్ కనబడుతుంది. చెప్పు. ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ 10 క్వశ్చన్స్, ఫస్ట్ క్వశ్చన్ విల్ బి ఆన్సర్డ్ బై మనస్విని. మనస్విని, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? అరే ఫస్ట్ షీట్ క్వశ్చన్ చూపించు ఫస్ట్. కళ్యాణి, షో ద క్వశ్చన్ ఫస్ట్. ఉంది సార్. అదే రాసేవేట అక్కడ. ఓకే, అసైన్ రో నెంబర్స్ టు ఆల్ సేల్స్ అంట. చెప్పురా. మనస్విని చెప్పు. సెలెక్ట్ స్టార్ అంటరా, రాయరా. స్టార్ కామా రో ఆఫ్ సేల్ ఐడి కామా రో ఆఫ్ సేల్ ఐడి ఓవర్ పార్టీషన్ బై రో ఆఫ్ రో నెంబర్ రా. రో నెంబర్ కదా. రో నెంబర్ ఆఫ్ సేల్ ఐడి అని ఇవ్వాలా? సేల్ ఐడి ఖచ్చితంగా మ్యాండేటరీ రో నెంబర్ ఇచ్చినప్పుడు. పార్టీషన్ రో నెంబర్ ఆఫ్ అని వదిలేస్తే సరిపోద్ది కదా. రో నెంబర్ ఆఫ్ వదిలేసి బయటకు వచ్చి ఓవర్ క్లాస్ రాసి, ఓవర్ క్లాస్ ఓపెన్ చేసి, ఓవర్ క్లాస్ ఇక్కడ పార్టీషన్ బై, ఫర్ ఎగ్జాంపుల్ స్టోర్ కావాలి. పార్టీషన్ బై స్టోర్ కావాలనుకో, యూ విల్ రైట్ స్టోర్. ఇఫ్ యూ వాంట్ కస్టమర్, యూ కెన్ రైట్ కస్టమర్. ఇఫ్ యూ వాంట్ రైట్ కేటగిరీ, యూ కెన్ రైట్ కేటగిరీ. సో ఐ వాంట్ స్టోర్ నేమ్ ఫస్ట్. పార్టీషన్ బై స్టోర్ నేమ్. జస్ట్ బ్రాకెట్ యాజ్ ఆర్ఎన్ అని పెట్టేశారు. రో నెంబర్ యాజ్ ఆర్ఎన్ ఫ్రమ్ టేబుల్ నేమ్ మొత్తం సెలెక్ట్ చేసి సేల్స్ అండర్స్కోర్ WF. ఎగ్జిక్యూట్ చేయరా? ఏమొచ్చింది? కీవర్డ్ నాట్ ఫౌండ్ వేర్ ఎక్స్పెక్టెడ్ కదా. సో అక్కడ ఎందుకంటే సెలెక్ట్ స్టార్ కామా వర్క్ అవుట్లే. ఇన్స్టెడ్ ఆఫ్ రైట్ స్టార్, యూ జస్ట్ రైట్ ద కాలమ్ నేమ్స్. యూ రైట్ స్టోర్ నేమ్ కామా కస్టమర్ నేమ్ కామా, రైట్ స్టోర్ నేమ్ కామా కస్టమర్ నేమ్. స్టోర్ ఐడి అక్కర్లేదు, స్టోర్ నేమ్ రాయు. యూ రైట్ స్టోర్ నేమ్ కస్టమర్ నేమ్. యూ రైట్ స్టోర్ నేమ్ కస్టమర్ నేమ్. ప్రెసిడెంట్ ఆ రెండింటిలో రాసి ఎగ్జిక్యూట్ చేయి.
లెట్స్ సీ వాట్ విల్ కమ్. అమ్మ తీసే స్టోర్ నేమ్ కమా కస్టమర్ నేమ్ కస్టమర్ నేమ్ ఆగో ఆర్డర్ బై లేదని మిస్ అవుతుందని చెప్పాడు చూడు. ఆర్డర్ బై రాయి, పార్టీషన్ బై తర్వాత ఆర్డర్ బై రాయి. ఆర్డర్ బై అక్కడ కాదు పార్టీషన్ బై తర్వాత పార్టీషన్ బై స్టోర్ నేమ్ లోపల విండో ఫంక్షన్ లోపల ఓవర్ క్లాస్ లో అది తీసేయి. ఆర్డర్ బై అక్కడ తీసేయి. స్టోర్ నేమ్ తర్వాత స్పేస్ ఇచ్చి లోపల స్టోర్ నేమ్ తర్వాత ఆర్డర్ బై you can write store name or you can write store name. You can write store name. అప్పుడు ఎగ్జిక్యూట్ చేయి. ఏమొస్తుంది అక్కడ? స్టోర్ వైజ్ అవుతుందో లేదు చెక్ చేయి. స్టోర్ వైజ్ అని అవుతుంది. సిఎంఆర్ కి సీక్వెన్షియల్ ఆర్డర్ వచ్చిందా 1 2 3 4 5. ఎస్. లక్కీకి 1 2 3 వచ్చింది. ఎస్ఆర్ షాపింగ్ మాల్ కూడా 1 2 3 4 వచ్చింది. ఇది అర్థమైందా ఫస్ట్ క్వశ్చన్ మీకు? నేను అక్కడ పార్టీషన్ బై స్టోర్ నేమ్ కాకుండా స్టోర్ నేమ్ కామా కస్టమర్ నేమ్ ఇచ్చాను అనుకో, అప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి? అక్కడ పార్టీషన్ బై స్టోర్ నేమ్ కామా కస్టమర్ నేమ్ కూడా ఇచ్చాను అనుకో, స్టోర్ నేమ్ కామా కస్టమర్ నేమ్ ఆగా ఎగ్జిక్యూట్ చేయకు. ఏమొస్తుంది చెప్పండి ఫస్ట్? చూడండి, లోహిత సిఎంఆర్ఏ కస్టమర్ నేమ్ లో లోహితకి 1 2 3 వచ్చింది. మళ్ళీ సిఎంఆర్ లో శరణ్యకి 1 వచ్చింది. చూడు ఒకసారి అవుట్పుట్ చూడు. సిఎంఆర్ లోనే లోహితకి 1 2 వచ్చింది. సిఎంఆర్ లోనే మాధురికి 1 2 వచ్చింది. సిఎంఆర్ లో శరణ్య ఒక్కదే ఉంది కాబట్టి 1 వచ్చింది. మళ్ళీ స్క్రోల్ చేయి. లక్కీలో ఆదిత్య 1 వచ్చింది. లక్కీలో మనీషా కిందకి 1 వచ్చింది. లక్కీలో నందిని ఒకదే ఉంది కాబట్టి 1 వచ్చింది. ఎస్ఆర్ లో అబ్బి 1 వచ్చింది. ఎస్ఆర్ లో దీపిక 1 ఉంది. నిషార్ 2 టైమ్స్ చేసేట్టు కాదు, అందులో 1 2 వచ్చింది. సో సీక్వెన్షియల్ ఆర్డర్ అనేది బేస్డ్ ఆన్ మల్టీ కాలమ్ స్టోర్ నేమ్ అండ్ కస్టమర్ నేమ్ వచ్చింది. ఓకే, నేను ఓన్లీ కస్టమర్ నేమ్ ఇచ్చాను అనుకో, పార్టీషన్ బై స్టోర్ నేమ్ కాకుండా పార్టీషన్ బై కస్టమర్ నేమ్ అని ఇచ్చాను అనుకో, అప్పుడు ఎలా వస్తుంది తెలుసా? ఓన్లీ కస్టమర్ నేమ్స్ మీద మాత్రమే వస్తుంది. I think the result will be same, I believe, because each customer shopped in each store once only. చూడండి, అభి ఒక్కడే, ఆదిత్య 1, దీపిక 1, లోహిత 1 2 వచ్చింది, మాధురి 1 2 వచ్చింది. స్క్రోల్ చేయి. నందిని 1, నిషార్ 1 2, శరణ్య 1. సో బేస్డ్ ఆన్ కస్టమర్ నేమ్ మీద రో నెంబర్లు వచ్చినాయి. ఓకే, ఒరే అదే కాపీ పేస్ట్ చేసి అక్కడ కస్టమర్ నేమ్ స్టోర్ నేమ్ పెట్టు. జస్ట్ కస్టమర్ నేమ్ కాకుండా స్టోర్ నేమ్ పెట్టు. రే నోరా, నో. కంట్రోల్ జెడ్ కస్టమర్ నేమ్ తీసి పార్టీషన్ కస్టమర్ నేమ్ కాకుండా స్టోర్ నేమ్ పెట్టు. చెప్తా. స్టోర్ నేమ్ పెట్టు. ఇప్పుడు ఆ రో నెంబర్ ఉంది కదా, అది ఎంటర్ కొట్టు. కింద లైన్ లోకి తీసుకురా రో నెంబర్ ని, ముందుకి ఎంటర్. అది అలా కాపీ పేస్ట్ చేసి అది అలాగా 71st లైన్ అలా కాపీ పేస్ట్ చేయి. 71st లైన్ ఎలోన్ కాపీ పేస్ట్ చేసి కింద ఎంటర్ చేసి పేస్ట్ చేయి. అక్కడ కాదురా, 72 లైన్ లో పేస్ట్ చేయి. 72 స్టోర్ నేమ్ దగ్గర ఎంటర్ కొట్టి పేస్ట్ చేయి. అక్కడ పైన ఉన్న 71 కి ఎండ్ లో కామా పెట్టు. 71 కి లాస్ట్ లో కామా పెట్టు. ఇప్పుడు ఈ రో నెంబర్ తీసేసి జస్ట్ ర్యాంక్ అని రాయి. ఓకే, ర్యాంక్ అని రాశాక ఎగ్జిక్యూట్ దిస్. చూడండి, ఫస్ట్ రో నెంబర్ 1 2 వచ్చింది. ర్యాంక్ చూస్తారు అన్ని 1లే వస్తున్నాయి. చూడండి, ఎందుకు అలా వస్తుంది చెప్పండి ఎవరైనా?
పార్టీషన్ బై స్టోర్ నేమ్ చేశాను, ఆర్డర్ బై స్టోర్ నేమ్ చేశాను కాబట్టి అక్కడ ఏంటంటే బేసికల్ గా నీ రో నెంబర్ అంతా ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత నీ ర్యాంక్ చెక్ చేసేటప్పుడు స్టోర్ నేమ్ మే చెక్ చేస్తుంది, ఆర్డర్ బై స్టోర్ నేమే చెక్ చేస్తుంది. అందులో కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది, మళ్ళీ చెప్తాను. ఓవర్ క్లాస్ లో ఓన్లీ ఆర్డర్ బై పెట్టు, పార్టీషన్ బై తీసే అంటున్నా. నెట్ పోయింది అది. ఆర్డర్ బై స్టోర్ నేమ్ ఇది ఒక్కటే పెట్టు. అది ఉన్నాయి అక్కడ ఉన్నాయి. ర్యాంక్ లో మాత్రమే తీసేమన్నా. అప్పుడు ఎగ్జిక్యూట్ చేయి. ఇప్పుడు ఏమొస్తుంది ఎవరైనా చెప్పగలరా? 1111166699 ఎందుకు వచ్చింది చెప్పండి. ఎందుకంటే నువ్వు ఆర్డర్ బై స్టోర్ నేమ్ చేసావు. అక్కడ స్టోర్ నేమ్ లో ఆర్డర్ బై అంటే అసెండింగ్ ఆర్డర్ లో ఏబిసిడిలో సి వస్తుంది కాబట్టి ఆ సిఎంఆర్ లో ఉన్నవన్నీ 1 అసైన్ అయ్యాయి. ఆ సిఎంఆర్ లో మొత్తం 6 ఉన్నాయి, మొత్తం 5 ఉన్నాయి కాబట్టి అన్నిటికీ 1 ఇచ్చాక నెక్స్ట్ సి తర్వాత డిఈఎఫ్జిహెచ్ఐజేకే ఎల్ వస్తుంది కాబట్టి ఆ ఎల్కి ఏం తీసుకుంటుందంటే 6 తీసుకుంటుంది. ఎందుకంటే 1 to 5 ఆల్రెడీ 1 రాస్తావు కాబట్టి. స్క్రోల్ చేయి. ఇప్పుడు లక్కీ ఉన్నవన్నీ 6 చూపిస్తుంది. చూడు, స్క్రోల్ చేయి. చూడు, లక్కీ ఉన్నవన్నీ 6 చూపించి 7, 8 తర్వాత LMNOPQRS వస్తుంది కాబట్టి ఎస్ అన్ని 9 చూపిస్తుంది. అక్కడ ఆర్డర్ బై స్టోర్ నేమ్ కాకుండా కస్టమర్ నేమ్ అని రాశాను అనుకో, స్టోర్ నేమ్ కాకుండా కస్టమర్ నేమ్ అని రాశాను అనుకో, ఆర్డర్ బై 72nd లైన్ లో కస్టమర్ నేమ్ మే చేస్తుంది. చూడండి, ఆర్డర్ బై చూడండి 1 2 3 4 4 6 6 6 8 9 10. అర్థమైందా? కస్టమర్ నేమే జరుగుతుంది అక్కడ ర్యాంక్. అలా కాకుండా నువ్వు పని చేయరా, స్టోర్ నేమ్ తర్వాత కస్టమర్ నేమ్ తీసేసి అమౌంట్ అంటాయి. అమౌంట్ ఆర్డర్ బై అమౌంట్ పైన కాలమ్ నేమ్ కూడా అమౌంట్ పెట్టి ఇన్స్టెడ్ ఆఫ్ కస్టమర్ నేమ్ సెలెక్ట్ స్టోర్ నేమ్ కామా అమౌంట్ కామా ఆర్డర్ బై స్టోర్ నేమ్ కాదు అమౌంట్ రాయి 71st లైన్ లో. ఆర్డర్ బై అమౌంట్ డిసెండింగ్ పెట్టు. ఇక్కడ కూడా డిసెండింగ్ పెట్టు. 72nd లైన్ లో కూడా డిఎస్సి రాయి. డిఎస్సి ఎగ్జిక్యూట్ దిస్. చూడండి రా, సిఎంఆర్ లో ఉన్న అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో 2 అమౌంట్స్ 2 సార్లు 60,000 ఉంది కాబట్టి రెండింటికి 1 2 చూపించింది. ర్యాంక్ మాత్రం RN 1 చూపించింది. చూడండి, చూసారా? 60,000 ఉన్నవన్నీ 1 చూపించింది. ఆ తర్వాత 25,000 ఉన్నవన్నీ 5 చూపిస్తుంది. చూడండి, ఆ తర్వాత 6 7 8 9 10 తర్వాత 8 9 తర్వాత 7,000 ఉంది కాబట్టి 10, లాస్ట్ రెండింటికి 11 చూపిస్తుంది. అది ర్యాంక్.
ఆ 72nd లైన్ కాపీ పేస్ట్ చేసి జస్ట్ డెన్స్ అని యాడ్ చేయి అంతే. 72nd లైన్ కామా పెట్టి ఎంటర్ కొట్టి ఆర్ఎన్ అక్కడ అది బై డిఫాల్ట్ ఆర్ఎన్ అని తీసుకుంటుంది. నువ్వు ఆర్ఎన్కే అని రాయరా, నీకు అర్థమవుతుంది. 71st లైన్ లో ఎలియాసింగ్ యాజ్ అని చెప్పి రో అండర్ స్కోర్ నమ్ అని రాయి. యాజ్ రో అండర్ స్కోర్ నమ్. ఇక్కడ యాజ్ ఆర్ఎన్కే అని రాయి. 73లో యాజ్ ఆర్ఎన్ చెరిపేశారు. అక్కడ 73లో యాజ్ ఆర్ఎన్ అని ఉంది కదా, చెరిపేసేది. అక్కడ ఆర్ఎన్కే కామా తర్వాత ఎంటర్ కొట్టు, మళ్ళీ ఎంటర్ కొట్టి పైలైనే కాపీ పేస్ట్ చేసి ఆ ర్యాంక్ ఫంక్షన్ ముందు డెన్స్ అని యాడ్ చేయి అంతే. డెన్స్ ఆ ముందు డెన్స్ అని యాడ్ చేయి. 73కి ముందు ఆర్కి ముందు డెన్స్ అండర్ స్కోర్. ఓకే, అక్కడ యాజ్ డిఎన్ఎస్ అండర్ స్కోర్ ఆర్ఎంకే. ఓకే, ఈ 3 ఎగ్జిక్యూట్ చేయి ఇప్పుడు. ఈ 3 ఎగ్జిక్యూట్ చేయి. ఇది డౌన్లోడ్ చేసి చెప్తా. ఆ క్వైరీ మొత్తం కాపీ పేస్ట్ చేసి ఎక్సెల్ షీట్ లో పేస్ట్ చేసి పేస్ట్ చేయి. అక్కడ హెచ్ కాలంలో పేస్ట్ చేయి. హెచ్ దగ్గర పేస్ట్ చేయరా. ఆ క్వైరీ కాపీ చేయి. క్వైరీ మొత్తం కాపీ చేయి. కాపీ, కంట్రోల్ సి, గో దేర్, పేస్ట్ ఇట్ ఆన్ ద రైట్ సైడ్. హెచ్ కాలం దగ్గర ఎక్కడ పేస్ట్ చేయి. జస్ట్ పేస్ట్ చేయి అక్కడ నార్మల్గా. అది సైజ్ పెద్ద చేయి. మొత్తం సెలెక్ట్ చేసి సైజ్ పెద్ద చేయి. ఏ సింబల్ వర్డ్ ఫార్మాట్ పెద్ద చేయి. కోడ్ మొత్తం కాపీ చేసి కోడ్ మొత్తం సెలెక్ట్ చేయి. ఎస్ నుంచి కింద వరకు, సెలెక్ట్ నుంచి కింద వరకు. వెయిట్, అక్కడ పైన 11 పక్కన సింబల్ నుంచి చూసావు ఏ అని, దాని మీద నొక్కు. ఇప్పుడు జూమ్ స్క్రీన్ సైజ్ 142 నుంచి 120కి తీసుకురా. ఓకే, సరిపోయింది. ఓకే, రైట్ సైడ్ కొంచెం ఫస్ట్ కాలం ఏ కనబడట్లే. ఇప్పుడు అక్కడ రో నెంబరు, ర్యాంకు, డెన్స్ ర్యాంక్, ఈ 3 కాలంలో కోడ్ చూస్తే ఎలా వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేయి. ఇక్కడ రో నెంబర్ అనేది బేస్డ్ ఆన్ స్టోర్ నేమ్ ఇక్కడ పార్టిషన్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ సిఎంఆర్ వస్తుంది స్టోర్ నేమ్ లో. ఇంకో ఆర్డర్ బై అమౌంట్ డిసెండింగ్ ఆర్డర్ లో పెడుతున్నాం కాబట్టి ఫస్ట్ ఏది ఎక్కువ ఉందో ఆ అమౌంట్ వచ్చి దానికి రో నెంబర్ ని అసైన్ చేస్తాం. నెక్స్ట్ లక్కీలో కూడా 60,000 ఉంది అమౌంట్ డిసెండింగ్ ఆర్డర్ లో, దానికి రో నెంబర్ 1 ఇస్తాం. అండ్ దెన్ ఎస్ఆర్, దానికి కూడా అమౌంట్ 60,000 ఉంది, దానికి రో నెంబర్ 1. అండ్ నెక్స్ట్ లక్కీ, ఇక్కడ అమౌంట్ అనేది మనం డిసెండింగ్ ఆర్డర్ లో తీసుకున్నాం కాబట్టి సో లక్కీ 25,000 కాబట్టి 60,000 తర్వాత వచ్చింది. సో దానికి రో నెంబర్ 2 ఇస్తాం. ఆల్రెడీ లక్కీకి ముందు 1 ఇచ్చాం కాబట్టి ఇప్పుడు 2 ఇస్తాం.
నెక్స్ట్ ఎస్ఆర్, దీనికి కూడా ఎస్ఆర్ ఆల్రెడీ అన్నయ్య 1 ఉందిగా, ఇక్కడ 3 ఎందుకు వచ్చింది? ఏదే ఇదిగో రో నెంబర్ పార్టీషన్ బై స్టోర్ చేస్తున్నావు కాబట్టి, సో ఆ పైన ఉన్నది కాపీ పేస్ట్ చేసి డేటాని స్టోర్ నేమ్ ని డిసెండింగ్ ఆర్డర్ అమౌంట్ లో డిసెండింగ్ ఆర్డర్ లో పేస్ట్ చేసుకో. ఏంటన్నయ్య? నీకు ఏమవుతుందంటే రో నెంబర్ లో బేసికల్ గా చూడు ఓవర్ పార్టీషన్ బై స్టోర్ నేమ్ చేస్తున్నావు. సో సిఎంఆర్ ఏంటి బేసికల్ గా, ఒకసారి పైన ఉన్నదే డేటా కాపీ పేస్ట్ చేయి, లేదా నాకు ఇచ్చేయి. ఆగు, నాకు ఇది ఎలా ఇస్తావు ఎక్సెల్ షీట్ లో? అన్నయ్య అది కాదు, ఒక డౌట్ నాకు. ఏంటి? స్టోర్ నేమ్ తో పార్టిషన్ చేస్తున్నా అంటే సిఎంఆర్ ఒకటి, ఎస్ఆర్ ఒకటి, లక్కీ ఒకటి. ఎస్ఆర్ లో నాకు 3 ఉన్నాయి. ఒకటి 60, 25, 25, ఇంకోటి 3500. అది వదిలితే ఎస్ఆర్ 60,000 ఉన్నది 1 ఇచ్చాను. నెక్స్ట్ ఎస్ఆర్ 25 ఉన్నది, 3 ఎందుకు ఇస్తున్నాం? 2 కదా ఇవ్వాలి. చూడు నేను చెప్తాను చూడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే స్టోర్ నేమ్ మీద క్లిక్ చేయరా, స్టోర్ నేమ్ మీద క్లిక్ చేయి, కంట్రోల్ షిఫ్ట్ ఎల్, కంట్రోల్ షిఫ్ట్ ఎల్, కంట్రోల్ షిఫ్ట్ ఎల్, కంట్రోల్ షిఫ్ట్ ఎల్. ఓన్లీ సిఎంఆర్ ఒకటే సెలెక్ట్ చేయి, ఓన్లీ సిఎంఆర్ ఒకటే సెలెక్ట్ చేయి. సెలెక్ట్ చేయమన్నా సెలెక్ట్ ఆల్. ఇప్పుడు నాకు ఏమేమి వచ్చినాయి సిఎంఆర్ లో, ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి మొత్తం చూడు. సిఎంఆర్ లో రో నెంబర్ అన్ని 1 2 3 4 5 ఆర్డర్ లో వచ్చింది చూడు. అమౌంట్ డిసెండింగ్ ఆర్డర్ లో ఇచ్చింది చూడు, 1 2 3 4 5 లో. అయితే అది అర్థమైంది. ఇది అంటే 4 ముందు ఇచ్చి 3 తర్వాత ఎందుకు ఇచ్చింది? 4 అదేరా, యాక్చువల్ గా ర్యాండమ్ గా తీసుకుంది అది. ఓకే, రెండింటికి సేమ్ వచ్చినప్పుడు రో నెంబర్ సేమ్ ఇచ్చినప్పుడు ర్యాండమ్ గా తీసుకుంటుంది అక్కడ. ఇది ఓకేనా? ఒరే సిఎంఆర్ కాకుండా ఇంకోటి సెలెక్ట్ చేయరా. కంట్రోల్ షిఫ్ట్ ఎల్, కంట్రోల్ షిఫ్ట్ ఎల్, లక్కీ, ఎస్ఆర్ ఏదో ఒకటి. ఓకే, క్లిక్ ఆన్ ఓకే, క్లిక్ ఆన్ ఓకే. క్లిక్ ఆన్ ఓకే రా. నా నెట్ పోయిందా, కళ్యాణి నెట్ పోయిందా? సో సి 1 2 3 4 ఇస్ కమింగ్. క్లియరా? సో ర్యాంక్ కూడా మీరు చెక్ చేసినప్పుడు ర్యాంక్ లో ఏం రాశారో దాని మీద చెక్ చేసుకోండి. అలా మొత్తం అంతా చెరిపేసాయి, మొత్తం షిఫ్ట్ ఎల్ చేయి, పైకి వెళ్ళి కంట్రోల్ షిఫ్ట్ ఎల్ చేయరా. స్టోర్ నేమ్ దగ్గర పెట్టి స్టోర్ నేమ్, కంట్రోల్ షిఫ్ట్ ఎల్, మొత్తం డేటా వచ్చేస్తుంది. ఇప్పుడు ర్యాంక్ లో ఏం రాశారు? ఓవర్ ఆర్డర్ బై అమౌంట్ మాత్రమే రాశారు. సో ఇప్పుడు అది ఒక్క కాలమే అబ్జర్వ్ చేయండి ర్యాంక్ ది. సో స్టోర్ నేమ్ దగ్గర పెట్టి స్టోర్ నేమ్ దగ్గర పెట్టు, స్టోర్ నేమ్ దగ్గర పెట్టు, కంట్రోల్ షిఫ్ట్ ఎల్ చేయి, అమౌంట్స్ ని డిసెండింగ్ ఆర్డర్ లో పెట్టు. ఆల్రెడీ డిసెండింగ్ ఆర్డర్ లోనే ఉంది, ఆల్రెడీ డిసెండింగ్ ఆర్డర్ లోనే ఉంది అది. చూడు అక్కడ 1 1 1 1 ఓన్లీ ర్యాంక్ కాలం, డి కాలం ఒకటి హైలైట్ 1 1 1 1 ఉంది చూసారా? రే ఏం చేస్తున్నా? 1 1 1 1 ఉంది, 5 5 5 5 ఉంది, 10 11 ఉంది. సో ర్యాంక్ కరెక్ట్ గా ఉందో చెక్ చేసుకోండి. డెన్స్ ర్యాంక్ చెక్ చేసేటప్పుడు ఇది కూడా అమౌంట్ మీద చేస్తున్నారు, డిసెండింగ్ ఆర్డర్ లో చేస్తున్నారు. సో మీకు ఆల్రెడీ డిసెండింగ్ ఆర్డర్ లో ఉంది కాబట్టి చూడండి, అన్ని 1 వచ్చి స్కిప్ అవ్వట్లేదు. ఇప్పుడు అమౌంట్ స్కిప్ అవ్వట్లేదు, మిగతా అన్నిటికి 2 వచ్చింది చూడు, లాస్ట్ 3 వచ్చింది, ఆ లాస్ట్ అన్నిటికి 4 వచ్చింది. ఇప్పుడు అర్థమైంది క్వైరీ ఎలా వర్క్ అవుతుందో.
ఎన్ఎస్ఆర్ ఏంటి? గౌతమి, ప్రవళిక, లావణ్య, స్టెఫీ. స్టెఫీ, is it clear? స్టెఫీ, సూర్యతేజ. ఏంటి తనుజ డౌట్? అంటే అక్కడ పార్టీషన్ బై చేస్తున్నాం కదా, అది ఓన్లీ రో నంబర్ కే కదా అప్లై అవుతుంది. అలానే ఎందుకు రాసాము? నేను అలా రాశాను అంతే. నువ్వు తీసే పార్టీషన్ బై, నీకు వద్దంటే పార్టీషన్ బై తీసేరా. క్వరీలోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేసిన పార్టీషన్ బై తీసే, ఆర్డర్ బై ఒకటే పెట్టు. పార్టీషన్ బై స్టోర్ నేమ్ తీసేసాయి, స్టోర్ నేమ్ కూడా తీసేసాయి. ఆర్డర్ బై తప్ప ఇంకేం పెట్టగా. అప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేయి. ఇప్పుడు చూడు 1 2 3 4 5 నాకు ఎలాంటి పార్టీషన్ లేకుండా కింద వరకు 1 2 3 4 5 6 7 8 9 10 వచ్చింది. చూడు రో నెంబర్ కింద స్క్రోల్ చేయి. చూడు 11 12 వరకు వచ్చింది. రో నెంబర్ సీక్వెన్షియల్ ఆర్డర్లో ఇచ్చింది, ఎందుకంటే పార్టీషన్ దేని మీద రాయట్లేదు కాబట్టి. ఓకే, కానీ డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ అమౌంట్ మీద జరిగింది, అది మాత్రం చూసుకోండి. ఓకే, క్లియరా? ఇది అర్థమైందా? ఈజీగా ఉందా, కష్టంగా ఉందా? దీపక్, అన్నా పిలిచారా అన్నా? సూర్య, అర్థమైందని అడిగా. అంటే ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తే కొంచెం క్లారిటీ వస్తుంది అన్న. ఓకే, అంటే ఈ రికార్డింగ్ చూసి ఎగ్జిక్యూట్ చేయండి అన్ని. సరే అన్న. ఓకే, ఫైన్ దెన్. చాలు ఇవాళకి ఇంట్రడక్షన్. రేపు డెప్త్గా వెళ్దాం, రేపు నుండి డెప్త్గా వెళ్దాం. ఓకే, చలో దెన్, వెల్ క్లోజింగ్ ద క్లాస్ దెన్. డన్ రా, బాయ్. బాయ్ అన్నయ్య, గుడ్ నైట్. బాయ్ బాయ్.